ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళా ముగింపు దశకు చేరుకుంది. జనవరి 13న కుంభమేళా ప్రారంభమైంది. అప్పటి నుంచి అనేక కారణాలతో హెడ్లైన్స్లో నిలుస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మికంగా సమాగంగా నిలిచింది మహా కుంభమేళా. ఇప్పటికే 50 కోట్ల మందికి పైగా భక్తులు కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించారు. మరో అసలైన ఘట్టం ఇంకా మిగిలి ఉంది, అదే మహాశివరాత్రి. ఈ నెల 26న జరిగే మహాశివరాత్రి వరకు మరిన్ని కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. కుంభమేళా ముగియడానికి ఇంకా 6 రోజుల సమయం ఉంది. దాంతో దేశం నలుమూలల నుంచి కోట్లాది మంది భక్తులు ప్రయాగ్రాజ్ వస్తారని అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే మరిన్ని ఏర్పాట్లు చేస్తోంది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. మహాకుంభమేళాలో ప్రస్తుత పరిస్థితి ఏంటి? ఎన్నో ప్రయాసలు కోర్చి అంత దూరం వెళ్లిన తెలుగు భక్తులు ఏమంటున్నారు? త్రివేణి సంగమ ప్రాంతం నుంచి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ సౌజన్య అందిస్తారు. సౌజన్య, ఓవర్ టు యు. ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళాలో పుణ్యస్నానం ఆచరించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఎంతో మంది వస్తున్నారు. వాళ్ళలో కొంతమంది తెలుగు వాళ్ళు ఇక్కడ ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? తెలంగాణ, హైదరాబాద్ నుంచి వస్తున్నాము. ఎప్పుడు వచ్చారు? మేము నిన్న నైట్ వచ్చేసాం ఇక్కడికి. నైట్ వచ్చి ఇక్కడ ఈరోజు మార్నింగ్ స్నానం ఆచరించి దర్శనం చేసుకున్నాము. మీరు చెప్పండి, ఎలా అనిపిస్తోంది? 144 ఏళ్లకు ఒక్కసారి వచ్చే కుంభమేళా అంట ఇది, మహాకుంభమేళా. ఈ మహాకుంభమేళాలో మీరు ఇలా రావటం, పుణ్యస్నానం ఆచరించడం, పునీతులయ్యారు, ఏం చెప్తారు? చాలా బాగుంది ఇక్కడ రావడం, గంగాలో స్నానం చేయడం చాలా మంచిగా అనిపించింది. ఈ గంగా స్నానం చేయడం వల్ల కొన్ని పాపాలు పోతాయి, కొన్ని అదృష్టం రావచ్చు, కొన్ని కోరికలు. అలాగనే గంగా తీసుకుపోయి మన ఇంటి వాళ్ళకి, మన చుట్టుపక్కల వాళ్ళకి, మన స్నేహితులకి, మన వాళ్ళకి అందరికీ ఇవ్వడం చాలా బాగుంది. అందుకే తీసుకెళ్తున్నాం. మీరేం చెప్తారు? ఫెసిలిటీస్ పరంగా చూస్తే అన్ని సౌకర్యాలు బాగున్నాయా? భోజనం కష్టం అవుతుందా లేదా బానే ఉందా? మేము నైట్ ఇక్కడ రావడం జరిగింది. భోజన ఫెసిలిటీస్ అయితే బాగానే ఉన్నాయి. ఇంతకుముందు మార్నింగ్ ఇక్కడ భోజనం పెట్టారు, అదాని గ్రూప్ సంస్థ వాళ్ళు పెట్టారు, అది బాగా మంచిగా ఉంది. జనం గిన బాగా ఉన్నారు. మాకైతే ఇక్కడ ఇబ్బంది అయితే ఏం లేదు, ప్రశాంత వాతావరణంలోనే ఉన్నాం. నెక్స్ట్ ఇంకెక్కడికైనా వెళ్తున్నారా, లేదంటే ఈ గంగా స్నానం, త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేయడం ఇంతేనా? వెళ్తున్నాం మేడం, ఇక్కడ కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ వారణాసి వెళ్దాం అనుకుంటున్నాం. వారణాసి నుంచి అయోధ్య ప్లానింగ్ ఉంది మేడం. సో మీరేం చెప్తారు? ఎంత సంతోషంగా అనిపిస్తోంది మీకు? అంటే ఎన్ని కోట్ల మంది జనాభా వచ్చినా కూడా ఇబ్బంది ఏం లేదు, చాలా బాగుంది. వసతులు కూడా బాగున్నాయి, ప్రాబ్లం ఏం లేదు. రావచ్చు, సంతోషంగా దర్శనం చేసుకోవచ్చు, హ్యాపీగా స్నానం చేయొచ్చు. చాలా మంచిగా అనిపించింది. ఏవైనా తెలియక చేసిన పాపాలుంటే ఈ త్రివేణి సంగమంలో 3 సార్లు అలా మునిగితే ఆ పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అండ్ కొత్త అదృష్టాలు కూడా మన వద్దకు చేరతాయని కూడా భక్తులు భావిస్తున్నారు. ఆ భావనతోనే ఇక్కడికి వచ్చి ఈ ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించి పునీతులవుతున్నారు.